నేను మీ అందరిని ఒక విషయం అడుగుతా. మెమరీస్. మనం చాలామంది మెమరీస్ అనే పదాన్ని మన లైఫ్లో కంటిన్యూస్గా వినే ఉంటాం. మన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వటం, కొత్త అలవాట్లు నేర్చుకోవటం, గ్రౌండ్కి వెళ్ళి ఆడటం. మన లైఫ్ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఈ మెమరీస్ ద్వారా మనకి ఎక్స్పీరియన్సెస్ పొందుతాం. కానీ ఒక్క రోజులో మీరు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన మెమరీస్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతే, కంప్లీట్లీ వ్యానిష్డ్, మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం భయంగా ఉంది కదా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే అలాంటి ఒక రియల్ కేస్ సినారియో ఉంటాం. గజినీలో సంజయ్ రామస్వామి, లేదా నోలన్ మామ మూవీ మెమెంటోలో మన హీరో లియోనార్డ్. ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి వాళ్ళ మెమరీ రీసెట్ అయిపోతుంది. వాళ్ళకి టాటూస్, ఫొటోస్, నోట్స్ అవి లేకుంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో గుర్తుండేది కాదు. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ఒక వ్యక్తి అంతకంటే స్పైన్ చిల్లింగ్ అని అంతకంటే అన్బిలీవబుల్ స్టోరీ. 15 మినిట్స్ కాదు, ఇట్స్ జస్ట్ 7 సెకండ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో అతని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి అంటే మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ ద ఇయర్ 1985, లండన్. అతను ఒక ప్రపంచంలోనే ఒక టాప్ మ్యూజిషియన్, ఒక మేస్ట్రో అండ్ ఒక జీనియస్. బట్ ఒక్క రోజు, ఒక్క నైట్ ఈవినింగ్తో, ఒక హెడ్ఏక్తో తన లైఫే మారిపోయింది. ఇదివరకు తను పనిచేసింది బీబీసీలో యాజ్ ఎ బీబీసీ ప్రొడ్యూసర్. ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ కండక్టర్, ఒక రెనసాన్స్ మ్యూజిక్లో అథారిటీ. లైఫ్ పర్ఫెక్ట్ ఉందనుకున్నాడు, కానీ ఒక్క సింపుల్ డే విత్ వన్ స్మాల్ హెడ్ఏక్తో తన జీవితంలో క్రాక్ స్టార్ట్ అయినాయి. ఆ డిసీజ్ పేరు హెర్పెస్ సింప్లెక్స్ ఎన్కెఫలైటిస్. ఇది ఒక టైనీ వైరస్. అది తన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసింది. డైరెక్ట్గా అటాక్ చేసింది ఒక పార్ట్ని. అది మన బ్రెయిన్లో సేవ్ బటన్ లాగా పనిచేస్తుంది ఫర్ మెమరీస్. అదే హిప్పోక్యాంపస్. ఈ హిప్పోక్యాంపస్ మనం ఇదివరకు చదువుకున్న స్ట్రక్చరే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇన్ ద మెమరీ. అది బోత్ సైడ్స్ తనకి డిస్ట్రాయ్ అయిపోయింది. అతని పేరు క్లైవ్ వేరింగ్. ఒకరోజు క్లైవ్ కళ్ళు తెరిచాడు అండ్ తను ఫస్ట్ రాసిన విషయం, నేను ఫస్ట్ టైం వేకప్ అయ్యాను అని. ఒక్కసారి డైరీ చూడండి. 8:31 AM తను రాసిన సెంటెన్స్, ఐఎమ్ అవేక్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ 9:06 నౌ ఐఎమ్ అవేక్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ 9:31 నౌ ఐఎమ్ ట్రూలీ అవేక్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? తను ప్రీవియస్గా రాసిన సెంటెన్సెస్ తనకే గుర్తులేవు. అండ్ ఎవ్రీ 7 సెకండ్స్ కూడా తను నిద్ర లేచినట్టు ఫీల్ అవుతాడు. అలాగా 20 ఇయర్స్గా పేజెస్ ఆఫ్టర్ పేజెస్, డైరీ ఆఫ్టర్ డైరీ, తను 20 ఇయర్స్గా అలాంటి డైరీని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇమాజిన్, మీ వరల్డ్లో ఒక పాస్ట్ లేదు, ఒక ప్రెజెంట్ లేదు, జస్ట్ అ టెరిఫైయింగ్ రియాలిటీ. అండ్ ద టెరిఫైయింగ్ రియాలిటీ కూడా 7 సెకండ్స్ మాత్రమే. అలాంటి లైఫ్ ఈ క్లైవ్ లీడ్ చేస్తున్నాడు సిన్స్ మోర్ దాన్ 20 ఇయర్స్. కానీ ఇలా నైట్ మేర్గా అనిపించే తన లైఫ్లో ఒక మెరికల్ ఉంది. అదే తన వైఫ్ డెబోరా. ఎప్పుడైతే తన వైఫ్ డెబోరా రూమ్లోకి ఎంటర్ అయితే క్లైవ్ ఫేస్ ప్రపంచం మొత్తం లైటప్ అయినట్టు తన ఫేస్ లైటప్ అయ్యేది. యాజ్ సూన్ యాజ్ షీ వాక్స్ ద డోర్, ఎప్పుడైతే తను డోర్లోంచి నడుచుకుంటూ రాగానే వెళ్ళి గట్టిగా హత్తుకునేవాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? తన వైఫ్ని రికగ్నైజ్ చేయగలిగాడు. తన లవ్ ఇంకా గుర్తుంది. బట్ తను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోతుందనే విషయం మాత్రం గుర్తుండేది కాదు. Did he ever ask you when you were coming home? No. Did he ever ask you what you were doing? No. He showed no curiosity. He just wanted to let me know that he was awake. He'd say, when are you coming? And I'd say, as soon as I can. And then he'd say, oh, please come at the speed of light. Come at the speed of light. Come by helicopter. సో ఈ ఇంట్రెస్టింగ్ కేసు సైంటిస్ట్ని బాగా షాక్ గురి చేసింది. ఎందుకంటే అప్పటిదాకా సైంటిస్ట్ మెమరీ అనేది ఒక యూనిఫైడ్గా వర్క్ అవుతుందని అనుకునేవారు. బట్ దిస్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ అమ్నీషియా హ్యాడ్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ అనమాట. సైంటిస్ట్ విత్ దిస్ కేస్ 4 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని కనుక్కున్నారు. అదే ఎపిసోడిక్ మెమరీ, సెమాంటిక్ మెమరీ, ప్రొసీజరల్ మెమరీ అండ్ ఎమోషనల్ మెమరీ. ఎపిసోడిక్ మెమరీ అంటే మీ లైఫ్లో మీకు జరిగిన విషయాలు అండ్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్.
ఈ ఎపిసోడిక్ మెమరీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది క్లైవ్లో. And you say, oh, hi, I'm your son. You're my son. I don't recognize you. And then he'd be crying again. And you're just stuck in that loop for months. అండ్ సెకండ్ వన్ సెమాంటిక్ మెమరీ. ఇది వరల్డ్ గురించి ఫ్యాక్ట్స్, ఇట్స్ లైక్ ఎ జనరల్ నాలెడ్జ్ అనమాట. సో ఇది పార్షియల్గా డ్యామేజ్ అయింది క్లైవ్లో. థర్డ్ వన్ ప్రొసీజరల్ మెమరీ. ఇది స్కిల్, మజిల్ మెమరీ అంటాను చూసారా, అది ఇది పర్ఫెక్ట్లీ ఇంటాక్ట్ ఉంది. సో దీనివల్ల తను పియానిస్ట్ అనే విషయం తనకే గుర్తు లేకపోయినా ఎప్పుడైతే తను పియానో ముందు కూర్చోపెట్టేవాడో తను అవలీలగా ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. బికాస్ హీ వాజ్ ఎ వరల్డ్ రినౌండ్ పియానిస్ట్ కాబట్టి. ఎందుకంటే ఈ ప్రొసీజరల్ మెమరీ ఇంకా ఇంటాక్ట్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఎమోషనల్ మెమరీ. ఈ ఎమోషనల్ మెమరీ అంటే ఫీలింగ్స్ అండ్ కనెక్షన్స్. ఇది క్లైవ్లో పర్ఫెక్ట్లీ ఇంటాక్ట్ ఉంది. అందుకని తన వైఫ్ని ఎప్పుడైతే తన వైఫ్ డోర్లోంచి నడుచుకుంటూ వస్తుందో ఇన్స్టెంట్లీ తన వైఫ్ అని రికగ్నైజ్ చేసి వెంటనే వెళ్ళి హత్తుకునేవాడు. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ మెమరీ అనేది డ్యామేజ్ అవుతుందో ఈ ఫీలింగ్స్ అండ్ కనెక్షన్స్ అనేది లూజ్ అయిపోతారు. బట్ క్లైవ్లో ఇది పర్ఫెక్ట్లీ ఇంటాక్ట్ ఉన్నాయి. సో క్లైవ్ పాస్ట్ని గుర్తించలేడు, కానీ ప్రేమ గుర్తుంది, మ్యూజిక్ గుర్తుంది, సోల్ గుర్తుంది. సో మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఎవరం? మన మెమరీసా లేదా మన ఫీలింగ్సా? మెమరీ పోయినా కూడా లవ్ సర్వైవ్ అవుతుంది, మ్యూజిక్ సర్వైవ్ అవుతుంది అండ్ సోల్ సర్వైవ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. టు దాట్ ఐ థింక్ మనం అనేది హూ అండ్ వాట్ వీ లవ్. థ్యాంక్ యూ.